ఈ రోజు పొద్దున మనం ఎక్కడికి వెళ్తున్నామంటే మచ్చా మన టమాటో పొలం దగ్గరికి వెళ్తా ఉన్నాం. దీన్ని చూసి మా సైడ్ ఏదో రేట్లు వచ్చేసినట్టు నా పొలంలో మొలకలు వచ్చినట్టు అనుకోక మచ్చా. ఎందుకంటే మచ్చా టమాటో రేట్లు ఒకసారి పడ్డాయంటే రంబా ఊరోసి మెనకలు వచ్చిన లేపలేరు మచ్చా. పొలం దగ్గరికి వచ్చేసాం. ప్రస్తుతం ఉన్న టమాటో ధరల వల్ల టమాటో పంటను వదిలేసి 2 వారాలైంది మచ్చా. ఎందుకంటే మనమంతా పీకి పొడిచి ప్యాక్ చేసి మార్కెట్ కి పంపిస్తే మార్కెట్ వాడు డబ్బులు ఇవ్వడం పక్కన పెడితే మనమే రిటర్న్ డబ్బులు కొట్టాల్సి వస్తుంది నాదా. ఎర్ర బంగారం అన్నారు మచ్చా. గుదలో ఎర్రకారం తప్ప ఏమీ మిగలేదు. మంటగానే ఉంది, ఏం చేస్తాము. ఏడ్చిన మాత్రాన గుడిచిన లైఫ్ తిరిగి వస్తుందా, టమాటోకి రేట్ వస్తుందా. అందుకే లైటింగ్ తీసుకుని నెక్స్ట్ పంట ఏమేద్దామని ప్లానింగ్ చేస్తా ఉన్నాం. యాక్చువల్లీ ఈ రోజు పొలానికి ఎందుకు వచ్చానంటే టమాటో పొలం పక్కన ఉన్న పొలాన్ని దున్నిచ్చాం. దీంట్లో రాగులు చెల్దామని చెప్పారు మచ్చా మా నాన్నగారు. మనం కూడా మన సైడ్ నుంచి ఒక పంట ఐడియా ఇచ్చాం. యాజ్ యూజువల్ గుదం మూసుకుని చెప్పింది వినమన్నారు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఇంకోటి ఏంటంటే నీళ్ళకి కూడా కష్టం వచ్చింది మచ్చా. వర్ణబాబే రోజు పడినట్టే ఉంటాడు కానీ పడట్లేదు. మీ సైడ్ ఏమైనా వర్ణబాబే వచ్చింటే కాస్త కన్విన్స్ చేసి మా సైడ్ పంపించి పుణ్యం కట్టకుండా పంటలో లాసే బాధ కన్నా ఇంకా పెద్ద బాధ ఒకటి ఉంది మచ్చ నాకు. ఆ బాధ ఎవరి కోసం అంటే ఈ కలుపు ముండా కొడుకు వల్లే. ఎన్నిసార్లు పీకి నా మందులు కొట్టినా పోవట్లేదురా దీనక్క. ఈ రోజు దీన్ని క్లీన్ చేయడానికి వచ్చామన్నమాట. దర్శి ఫ్యూచర్ సర్టిఫికేట్ ఇంజనీర్స్ అండ్ డాక్టర్స్ ఆర్ గోయింగ్ ఆన్ ద రోడ్. సరే మామ, ఇంకా నేను డ్యూటీ ఎక్కి నెక్స్ట్ వీడియోలో అప్డేట్ ఇస్తా. ఈ వీడియోకి ఇంతే, నేను ఇస్తా. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్.